మహేష్ గారు, రాజా సాబ్ నుంచి ట్రీజర్ అయితే రిలీజ్ అయింది ఇంకా ఈ రోజే. చూసారా అసలు మీరు? చూసాండి. ఎలా ఉంది? ఒక అరడజన్ సార్లు చూసా. అరడజన్ సార్లు. ఎందుకంటే ప్రభాస్ మూవీ వస్తుందంటేనే ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్. కానీ ఇప్పుడు రాజాసాబ్ ఏంటంటే లాస్ట్ మనం చూసుకుంటే బాహుబలి దగ్గర నుంచి మీకు ప్రభాస్ ది ఇట్లా ఎంటర్టైనింగ్ టైప్ క్యారెక్టర్ మూవీ అయితే రాలేదు. అందుకని ఇప్పుడు అది ఇట్లా రాబోతుంది కాబట్టి అందరు ఫ్యాన్స్ కానీ కామన్ ప్రేక్షకులకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ చూసినట్టు డార్లింగ్ మూవీ కానీ, తర్వాత మిర్చి కానీ, దానికి ఇంకా ముందు వస్తే బుజ్జిగాడు, అలాంటి మూవీస్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఇంకా అంతకన్నా ఎంటర్టైనింగ్ ఉంటుందని డైరెక్టర్ మారుతి చెప్పడం జరిగింది. అందుకని ఇంట్రెస్ట్ గా అసలు ఎప్పుడు ట్రేజర్ రిలీజ్ అవుతుందా, నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మహేష్ గారు, ఇప్పుడు ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత ట్రీజర్ లో కూడా కొన్ని డైలాగ్స్ విన్నాం. అంటే లైట్ పట్టుకొని ఉన్నప్పుడు తాత బయట వైర్ కొరికేసాడేమో చూడు, తర్వాత హీరోయిన్ తో మనకి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మన లైఫే అంతంత మన, ఇలాంటి డైలాగ్స్ అన్నిటిని ఒక పక్కన పెట్టుకొని చూసుకుంటూ వస్తుంటే బుజ్జిగాడి సినిమాలో త్రిషాతో వేసిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఆ డైలాగ్స్ కూడా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇంచుమించు ఆ స్లాంగ్ కూడా అలానే ఉంది. మరి అలాంటి క్యారెక్టర్ ని ఇందులో చూస్తామంటారా? ఆయన బేసికల్ గా ఆయన భీమవరం కాబట్టి గోదావరి స్లాంగ్ బుజ్జిగాడిలో ఎక్కువగా అది వాడారు. ఇప్పుడు దీనిలో కూడా లైట్ గా, అంటే మరి అంత ఎక్కువగా కాకుండా కొంచెం దానికన్నా కొంచెం తగ్గించే ఆ స్లాంగ్ ని అయితే ప్రజెంటేషన్ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ మనం చూసిన 3-4 డైలాగులు కూడా చాలా బాగున్నాయి. అదేదో మంది ఎక్కువ గవాలను కోరికేశానంటే అట్లాంటివి ఆ డైలాగ్ డెలివరీ కూడా అది వింటేజ్ ప్రభాస్ మన అంతకు ముందు మూవీస్ లో ఎట్టుందో ఆ టైప్ లో. ఇప్పుడు చూస్తుంటే ట్రైజర్ మొత్తం చూసినా కూడా మనకి ఎక్కడ కూడా ఏదైతే మాల్ ఉందో ఆ మాల్ కోసం కానీ, ఆ బంగ్లా కోసం కానీ, తర్వాత ఆ నిధుల గురించి గోస్ట్లని మనకి ఎన్ని చూస్తుంటే మనకి రాజుగారి గది సినిమాల్లో నెలక బంగ్లా కోసం, అందులో ఉన్న నిధుల కోసం ఎలా అయితే సేమ్ టాపిక్ ఉంటుందో సేమ్ అలాగే కొంచెం ఆ ఊహ అయితే అనిపిస్తుంది. ఇదిలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రభాస్ ఉన్నారు అంటే హారర్ మూవీని మనం అనుకోవడం చాలా తక్కువ శాతం. కానీ ఇందులో చూస్తే మనకి ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కొన్ని సీన్స్ లో చూపించారు. లైక్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు, గోస్ట్ కనిపించినట్టు, వీళ్ళు పరుగులెడుతున్నట్టు, ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రీజర్ లో కూడా చూపించారు ఇలానే. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, అక్కడికి వెళ్ళారంటే ఎవరో బయటికి రారు అనేసి ఈ టైప్ లో కూడా ట్రీజర్ లో చెప్పారు. అంటే ఇదంతా చూస్తుంటే ప్రభాస్ గారు ఒక గోస్ట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మొదటి నుంచి చెప్పారు. అది హర్రర్ కామెడీ అని. హర్రర్ కామెడీ అని హర్రర్ ఎప్పుడైతే మీరు చూసుకుంటే మన హర్రర్ మూవీస్ లో మీరు అన్నట్టు ఇట్లా ఏదో క్షుద్ర పూజలు గాని అటువంటివి చూపిస్తుంటారు. ఎందుకంటే 2 రకాలు. ఎక్కడైతే స్పిరిట్ అనేది ఏదైనా ఉందంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ పూజలు చేసేవాళ్ళు వాళ్ళని పిలవటం గాని, లేదా క్షుద్ర పూజలు చేసి వాళ్ళు అక్కడి ఈవిల్ ని తీసుకురావటం, స్పిరిట్ ఏదైనా తీసుకొచ్చి దాంతో ఏదన్నా ఒక కళ్ళలో ఇంకోటి సృష్టించడం, ఇట్లాంటివి చేయడానికి ఇవి ఖచ్చితంగా హర్రర్ సినిమాలు ఉంటాయి. ఇది ఏంటంటే హర్రర్ కామెడీ అండ్ ఇది ఒక ట్రెజర్ హంట్ మూవీ, అంటే నిధి వేటకు సంబంధించి కానీ అదే ఈ జర్నీలో మొత్తం మనకి టీజర్ చూసుకుంటే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండేటట్టుంది. ప్రభాస్ స్టైల్ గానీ, ప్రభాస్ లుక్ అయితే ఇప్పుడు మనం చూడాలి. మనం ఇంతకుముందు బాహుబలి దగ్గర నుంచి నిన్న లేటెస్ట్ గా వచ్చిన మన సలార్ వరకు చూసుకుంటే దానిలో మొత్తం అదే, మన తర్వాత కల్కి గాని మొత్తం కన్నలు గాని కొంచెం రా లుక్ తో కనబడుతున్నాడు. కానీ ఈ మూవీ చూసుకుంటే చాలా మంచి లవర్ బాయ్ టైప్ లో మంచి స్లిమ్ గా కొంచెం ఫేస్ లో గానీ అంతా మొత్తం చాలా లుక్ మేక్ ఓవర్ అయితే బ్రహ్మాండంగా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి ప్రభాస్ లో కూడా. అయితే చూడటానికి లుక్ అయితే ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో ఆ లుక్ తీసుకొచ్చారు. కానీ కొద్ది చూస్తుంటే ఏక్ నిరంజన్ లుక్ లా అనిపిస్తుందండి. అంటే ఎందుకో కొన్ని సీన్స్ లో ప్రభాస్ ని చూస్తుంటే అది ఏక్ నిరంజన్ లుక్స్ ఎలాగైతే ఉంటాయో కొంచెం అలాగే ఉన్నారు అని అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అప్పట్లో ఉన్న ప్రభాసే మళ్ళీ ఉన్నట్టు కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఆ లుక్స్? పూర్తిగా అసలు వింటేజ్ ప్రభాస్ ఇందాక అనుకున్నాం మనం. స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ గానీ, లుక్ గానీ, ఫేస్ లో ఆ చరిష్మా గానీ కొంచెం అదే మనం లాస్ట్ మూవీస్ లో మనం చూస్తే ఆ రా లుక్ అనేది ఇందులో లేదు. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. పర్సనాలిటీ గానీ, లుక్ గానీ, హెయిర్ స్టైల్ గానీ అది చూస్తే మంచిగా ఇంతకు ముందు ఫస్ట్ మూవీస్ లో ప్రభాస్ ఎలా ఉన్నాడో అలా కనబడుతుంది.
ఇప్పుడు కాదండి, ఇప్పుడు మాల్ గురించి చూపిస్తూ ఈ మహల్ నాదే, తర్వాత ఇందులో ఉన్న సంపద కూడా నాదే, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను అనేసి మనకి అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నట్టు కొన్ని వేశారు. అండ్ దాని తర్వాత ప్రభాస్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత తాత ఏమైనా వచ్చాడేమో చూడండి అంటే ఇలా తాత ఆస్తి కోసం ప్రభాస్ వెళ్ళారు అనుకోవచ్చు అంటారా, లేకుంటే వెళ్ళిన తర్వాత ఆస్తి కోసం ఏమైనా ప్రభాస్ వారసులు కలుపుతున్నారు అనుకోవచ్చు, ఎలా కూడా చూడొచ్చు అంటారా? డైరెక్ట్ గా తాతకి మనోడని తెలియజేసేటట్టు రిలీజ్ చేయడు ఎవరైనా సహజంగా. అదేంటంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళని, తాత వయసు వాళ్ళని తాతనే పిలుస్తారు, సొంత తాత కాకపోయినా తాతనే పిలుస్తారు. అట్లా ఈయన తాతనే అని ఉండొచ్చు కానీ అంటే అప్పటికి తాత అనేది ఒక స్పిరిట్ లాగా ఉందని ఈ క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్ కి తెలిసినట్టుంది. అందులో తాత వచ్చి వైరు కోరికేసాడు చూడరా అంటాడు, అంటే ఒక స్పిరిట్ అనమాట. స్పిరిట్ వచ్చి ఒకవేళ వైరు కోరికేసిందేమో అన్న ఉద్దేశంతో అని ఉంటాడు. అది చూపించారు. తాత అంటే డైరెక్ట్ గా మనోడు అయింది అక్కర్లేదు కానీ, ఇంకొకటి ఆ తాత కూడా ఎవరన్నా వాళ్ళ వారసులకి ఆస్తి అందాలని అనుకుంటారు కానీ తదనంతరం నేనే అనిపిస్తాను అంటే అది బయట వీళ్ళెవరు డిఫరెంట్ వ్యక్తులు అనుకోవాలి కూడా. ఓకే, అవును. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఇంకొక క్వశ్చన్, అసలు చూసారు కదా, మీకేమనిపిస్తుంది, అందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీకు? ప్రభాస్ లుక్ అండి ఫస్ట్. రెండోది ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రభాస్. ఎందుకంటే మనం బుజ్జిగాడు మూవీ గానీ వాటిలో చూసాము, దాని తర్వాత అది కరువు అయిపోయింది. అంత సీరియస్ క్యారెక్టర్లు గానీ, మనం కల్కిలో లాస్ట్ మూవీ కల్కిలో కొంచెం లైట్ గా అక్కడక్కడ ఉంది కానీ ఆ కాస్త దానికే ఫ్యాన్స్ చాలా మంది దానికే సమ్మర్ పడిపోయారు. కానీ ఇప్పుడు ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీ మొత్తం కనుక ఎంటర్టైనింగ్ టైప్ లో తన లాంగ్వేజ్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, తన లుక్ గానీ, ఈ టైప్ మూవీ కోసమే ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తుంది. అది ఇక్కడ మనకి 100% పూర్తిగా ఇందులో కనబడుతుంది మనకి. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకో 6 నెలలు ఆగండి. టీజర్ చూసిన దాంతో 6 నెలలు ఆగాలి అనేది ఒక నిరుత్సాహమైన విషయం. కాబట్టి గ్రాడ్యువల్లీ యాజ్ పాసిబుల్ ఇంకా ముందుకు దాన్ని ప్రీపోన్ చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. నిజంగా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు కూడా టీజర్ ని చూస్తుంటే మీకేం నచ్చింది అండ్ మీకు అందులో నచ్చిన పాయింట్ ఏంటి, ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించినాయి? అండ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు, మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇంకొంచెం ముందొస్తే బాగుంటుంది అనుకుంటారా, లేకుంటే ప్రభాస్ ది ఇప్పుడు తీస్తున్న ఈ మా పేరు మర్చిపోయినా, సారీ రిపీట్, రాజా సాబ్ నచ్చిందా, లేకుంటే ఇంతకు ముందు వరకు మనం చూసినట్టు మనది బాహుబలి కావచ్చు, లేకుంటే సలార్ కావచ్చు, వీటిలో చూసిన ఆ క్యారెక్టర్స్ నచ్చాయి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకోసారి ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.